మహాభారతంలోని పాత్రల్లో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాల్లోనైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలోని కర్ణుని ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుని అసలు పేరు వసుసేనుడు. కుంతి కుమారుడు అయిన ఆమె పాండురాజుకు భార్య కాకముందు ఇతను పుట్టాడు. దుర్వాసుడిచ్చిన వరాన్ని సాఫల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అగుపించిన సూర్యుని ఆహ్వానించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాల్ని నడుపుకునే అధీరథునికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుమారుణ్ణి ఇచ్చాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడు అనే పేరు పెట్టారు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టినా కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. వసుసేనుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరేదడిగినా కూడా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుని దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాలు ఇవ్వమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకే అతనికి కర్ణుడు, వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి. అయితే ఈ దానానికి బదులుగా ఒకసారి మాత్రమే పనికి వచ్చే శక్తిని ఏదైనా ప్రతిదానంగా తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటి దానమైనా గొప్పదనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచటానికి సాధకుడు బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉండాలి. ఇతడు పరశురాముడితో బ్రాహ్మణున్నని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకుంటాడు. ఒకరోజు గురువు శిష్యుడి తొడపైన తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతడి తొడకు కన్నం పెట్టడం మొదలు పెడతాడు. రక్తం కారుతుంది, బాగా బాధ పెడుతుంది. అయినా కూడా గురువు గారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చుంటాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూస్తాడు. అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు, నువ్వెవరివి అనేసరికి నేను సుతుణ్ణి అని నిజం చెప్తాడు. గురువు అయిన నన్నే మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయమప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి విజయముడు బ్రాహ్మణుడు ఆశ్రయం దగ్గర అభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుని హోమధేనువు తాలూకు దూడను చంపుతాడు. అది చూసిన విజయుడు అజాగ్రత్తతోనూ బాణాల్ని వేసి నా హోమధేనువు బిడ్డని చంపావు గనుక యుద్ధం వేళ నీ రథచక్రం గోతిలో కూరుకొని పోయి ప్రాణాంతకమైన భయానికి గురవుతావు అని శపించాడు. పాండవుల కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసిన దుర్యోధనుడు తనకు అర్జున్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోతుంటాడు. రాజకుమారుడుగా కానివాడిని ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడు కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికను ఆధీనమై ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు నా పుత్రుడివి అని చెప్పిన, కృష్ణుడు కూడా చెప్పిన, భీష్ముడు చెప్పినా కూడా అధర్మం వారుడైన దుర్యోధను స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయినదనుకున్నాడు కర్ణుడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడు, మహాదానాలు చేసినవాడు. శౌర్యం, వీరత్వం, దానగుణం గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించగలిగిన ప్రవర్తన వచ్చినప్పుడు ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడు దుర్యోధనను దుశ్శాసనలకు కలిసి తన ప్రతిభకు మచ్చుక తెచ్చుకున్నాడు. అందుకే అతనికి గురుశాపం, బ్రాహ్మణుని శాపం వచ్చి పడ్డాయి. కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. స్నేహం గొప్పదనాన్ని, గొప్ప స్నేహితులు ఎవరు, స్నేహం ఎవరిది గొప్పదంటే మహాభారతంలోని దుర్యోధన కర్ణుడే చెప్తారు. ఎందుకో తెలుసా? వారిద్దరి మధ్య ఉన్న నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానం. అందుకు గల ఈ 2 ఉదాహరణలు మీ ముందుంచాను. ఒకసారి దుర్యోధనుడు భార్య భానుమతి పాచికలు ఆడుతుంటే ఒక స్టెప్ రాంగ్ వేయడానికి రెడీ అవుతుంటే అది చూసి కర్ణుడు పొరపాటున భానుమతి చేతి పట్టుకుంటాడు. అప్పుడు ఆమె మెడలోని ముత్యాల హారం తెగిపడింది. అప్పుడు కర్ణుని తాను చేసిన పని అర్థమయ్యింది. అయ్యో, స్నేహితుడి భార్య చేతులు తాకానే అని ఫీల్ అవుతుంటే అది చూసిన దుర్యోధనుడు నేల మీద పడిన ముత్యాలను ఏరి స్నేహితుడి చేతిలో పెట్టి కర్ణుణ్ణి కౌగిలించుకుంటాడు. అది కర్ణుడి పైన దుర్యోధనుడికి నమ్మకం. ఇక కర్ణుడి వద్దకు వెళ్ళిన కుంతి తన జన్మరహస్యం చెప్పి నీ తమ్ముళ్ళ వైపుకే రా, నీకే రాజుగా పట్టాభిషేకం చేయిస్తా అని కర్ణుడికి చెప్పింది.
అప్పుడు కర్ణుడు తల్లి మాటను కాదని స్నేహితుడి వైపే నిలబడ్డాడు. ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుని శిబిరానికి వచ్చాడు. కర్ణ అని పిలవగానే కృష్ణుని గొంతు విని వడివడిగా వచ్చిన కర్ణుడు నమస్కరించాడు. కృష్ణ, ఏమిటి ఇంత రాత్రివేళ ఈ రాక అన్నాడు. కర్ణుడికి జన్మ వృత్తాంతం చెప్పిన పాండవుల పక్షాన రమ్మని శ్రీకృష్ణుడు కోరుతాడు. దీనికి కర్ణుడు చిన్నగా నవ్వి, కృష్ణ, నేనెవరిననేది నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలిపేదో కూడా నాకు తెలుసు. అది పాండవులదే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు. ఇంత తెలిసిన వాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరావు అని కృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు, దుర్యోధనుడు నన్ను నమ్ముకొని పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. నన్ను నమ్మిన దుర్యోధనుని ఒంటరి చేసి పాండవులతో చేరటం మిత్రదోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితుడిగా నేను ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. తన జన్మ రహస్యం గురించి తెలిసిన స్నేహితులను విడిచి వెళ్ళక అతనికి ధైర్యం నూరిపోసిన ధీరుడు మన కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు. కౌరవుల వైపున్న మంచివాడు కర్ణుడు. తన గౌరవం కోసం, గుర్తింపు కోసం తపన పడిన యోధుడు. దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడని తెలిసినా కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి అకారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు. మహాభారతంలోని అర్జునుని ఓడించగల శక్తియుక్తులున్న వీరుడు. స్నేహితుడి కోసం పోరాడి తన ప్రాణాలను పోగొట్టుకున్న ధీరశాలి. కురుక్షేత్రంలో తన తమ్ముళ్ళు, చుట్టాలు ఇలా ఎంతోమంది చూసినా కూడా చలించని దుర్యోధనుడు స్నేహితుడి మరణంతో విరక్తి చెందుతాడు. అది గదా స్నేహం అంటే. అందుకే అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతంగా ధ్వనించే మాట స్నేహం. స్నేహం అనేది మా దేవుడిచ్చిన గొప్ప వరం.